ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్ కి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, ప్రస్తుతం ఏలూరులో సిచ్యువేషన్ ఏంటి? భోగి చెదురుమదురు ఘటనలు మినహా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు మొత్తం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో కూడా ఇక్కడ పోలింగ్ బూతుల వద్ద పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇంకా క్యూ లైన్లో కూడా కొనసాగుతూ ఉన్నారు. ఉదయం 6:30 నుంచే ఈ రోజు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు కూడా ఈసారి నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఎక్కువ శాతం ఉదయం అంతా కూడా 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఎక్కువ శాతం వృద్ధులే ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మధ్యాహ్నం సమయం నాటికి ఉక్కబోత ఉన్నప్పటికీ, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఓటర్లు ఇంకా పోలింగ్ స్టేషన్లకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గత 2019 ఎన్నికల్లో 83.7% వరకు కూడా ఉమ్మడి జిల్లాలో ఓటింగ్ శాతం అనేది నమోదైంది. ఇప్పటికీ 12 గంటల వరకు కూడా దాదాపుగా 35% పైగా ఓటింగ్ అనేది ఇప్పటి వరకు నమోదైంది. ఇంకా ఓటర్లు కాస్త ఎండ తీవ్రత పెరగడంతో ఇప్పుడిప్పుడే కొద్దిగా ఈ క్యూ లైన్లో తగ్గుతున్నారు. మళ్ళీ 3 గంటల నుంచి కూడా ఓటర్ల సంఖ్య మరింత భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా అనేక మంది ఇప్పటి వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కొంతమంది ఇళ్లకు చేరిపోయిన వాళ్ళు ఇక్కడ క్యూ లైన్లు తగ్గినాయి అని తెలియగానే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, ఈ పోలింగ్ స్టేషన్ వద్ద వృద్ధులు పెద్ద ఎత్తున, అలాగే వికలాంగులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క పోలీసులు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితం కోవల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య చిన్న ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తరిమి కొట్టడం జరిగింది. ఏలూరుతో పాటు నర్సాపురం పార్లమెంట్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నర్సాపురం పార్లమెంట్లో 12 గంటల వరకు కూడా 36% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ప్రతి చోట కూడా ఆ క్యూ లైన్లు, అలాగే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి బయటకు వెళ్తున్నటువంటి వారు, అలాగే ఓటు వేసేందుకు లోపలికి వస్తున్న వారు కూడా ఒకే సంఖ్యలో మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ముఖ్యంగా చెప్పాలంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా పోలింగ్ స్టేషన్లకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం చూసాం మనం. హోమ్ ఓటింగ్ ద్వారా కూడా దాదాపు 1000 మంది వరకు కూడా వృద్ధులు, వికలాంగులు వారందరూ ఓటు హక్కుని ఏలూరు జిల్లాలో వినియోగించుకున్నారు. ఇప్పటికీ అనేక మంది మనం క్యూ లైన్లో చూడొచ్చు, యువతతో పాటు వృద్ధులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు మగవారికి, మరోవైపు ఆడవారికి ఇలా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల మాకు డబ్బులు ఇవ్వలేదు, మా సమస్యలు తీర్చలేదు అంటూ ఆందోళనలు చేపట్టి ఓటింగ్కు దూరంగా ఉన్నటువంటి వారితో కూడా ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడి ఆ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ స్టేషన్కి తరలి వచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో ఎప్పుడు కూడా చెదురుమదురు ఘటనలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అన్ని చోట్ల కూడా పకడ్బందీ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో 415 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఘర్షణలు కానీ ఇతర ఏమీ చోటు చేసుకోకుండా పోలింగ్ అనేది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతోంది. ప్రస్తుతానికి లంచ్ సమయం కావడం, అలాగే ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఆ క్యూ లైన్లో కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. కానీ మళ్ళీ ఒక గంట తర్వాత ఇంకా 100 మంది క్యూ లైన్లోకి తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 83% పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి 88-90% వరకు కూడా నమోదు చేయించాలి అనేటటువంటి లక్ష్యంతో అధికారులు కూడా ఉన్నారు. దీంతో ఇంకా ఓటింగ్ శాతం మధ్యాహ్నం నుంచి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. సాయంత్రానికి దాదాపుగా 85% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఓటింగ్ లో ఉదయం అంతా కూడా ఎక్కువగా మహిళలు ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. మగవారి కంటే కూడా ముందుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఎండ తీవ్రత పెరిగే నాటికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్లకి తరలి వచ్చారు. ప్రతి చోట కూడా వికలాంగులు లోపలికి వచ్చి ఓటు వేసి వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం, కొంతమంది వాలంటీర్ గా వాళ్ళని లోపలికి తీసుకువెళ్లి ఆ ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయడం వంటి కార్యక్రమాలపైన అధికారులు అయితే ఎక్కువ దృష్టి పెట్టారు. పోలీసు శాఖకు సంబంధించి కూడా ఎక్కడ కొన్ని చోట్ల ఈ క్యూ లైన్ల దగ్గర కొంత గడబడి జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓటు హక్కును ముందుగా వినియోగించుకోవాలి అనేటటువంటి వారందరూ కూడా ముందుకి వెళ్లేటటువంటి క్రమంలో కొన్ని చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకుని, అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని వెంటనే అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ సరళి అనేది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం వరకు కూడా ప్రస్తుతం లంచ్ సమయం కాబట్టి కొంతవరకు ఇప్పుడు తగ్గుతున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మరింత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్లేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ మల్లికార్జున్.